అసెంబ్లీ వేదికగా శృంగవరపుకోట నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే కోల లలిత కుమార్ ని ప్రశంసిస్తూ ఎస్కోట మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ నాయుడు మరియు రాష్ట్ర గిరిజన బోర్డు మెంబర్ దాసర లక్ష్మి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు జిఎస్ నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి 5 నెలలకే సూపర్ 6 లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటికి నెరవేరుస్తూ ముందుకు దూసుకుపోతుందని అన్నారు. అదేవిధంగా మన శృంగవరపుకోట ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గూర్చి అసెంబ్లీలో ఒకేసారి ప్రస్తావించడం ఆనందదాయకమని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కోల లలిత కుమార్ గారు ఎలక్షన్ ఇచ్చినటువంటి హామీలు ఇద్దామని, మరి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పెట్టిన సూపర్ 6 ఇద్దామని, అందులో కొన్ని మాట ప్రకారం 3-4 మరి గ్యాస్ సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇద్దామని, మరి 4,000 రూపాయలు పెన్షన్ ఫీ ఇద్దామని, మరి అలాగే మరి 1వ తారీఖుని జీతాలు మరి ఉద్యోగస్తులకు ఇవ్వడం లేతామని, మరి డిఎస్సి ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇవ్వడం లేవని, అలాగే ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం లేవని, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి స్థానిక ఎమ్మెల్యే ఇచ్చినటువంటి హామీల్లో ఒకటొకటిగా మరి గతంలో మరి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి చిట్టుపాడు గ్రామంలో గత ప్రభుత్వం టైంలో తల్లి కూతురు చనిపోవడం జరిగింది. కేవలం ఫ్లేర్ అంబులెన్స్ లేకే. మరి అదే విషయం మరి ఇప్పుడు మేడం గారు అసెంబ్లీలో మరి ప్రస్తావించి మరి పార్లమెంట్ దృష్టిలో ఎంపీ గోదావరి పెట్టి 35,15,000 రూపాయలు చిట్టుపాడు గ్రామానికి రోడ్డు మంజూరు చేయడం జరిగింది. అలాగే మరి ఏజెన్సీ ప్రాంతానికి మొత్తంగా ఏజెన్సీ ప్రాంతానికి 40 ఫ్లేర్ అంబులెన్స్లు కూడా వెంటనే మరి హామీ ఇవ్వడం జరిగింది. మరి అదే కాకుండా మన పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎస్కోట్ నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో కలపమని గతంలో ఉన్న ప్రతిపాదనలు మళ్ళీ మేడం గారు కూడా మరి ప్రతిపాదన చేయాలి అసెంబ్లీలో మరి ప్రస్తావించడం జరిగింది. అలాగే కొత్త వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రకారం కొత్త వలసల మామూలు యూనివర్సిటీ ఇస్తామని, అలాగే మన ఎస్కోట ప్రాంతంలో ఉన్న అభివృద్ధి విషయంలో ప్రతిదీ కూడా మరి మేడం గారి అసెంబ్లీలో మరి ప్రతిపాదించడం, అలాగే నేను మరి స్వాతంత్ర సమరయోధులు మరి గురిపోటి బుచ్చప్పారావు గారు కూడా మరి ఆయన పేరు తాల్పూడి రిజర్వాయర్కి పెట్టాలని కూడా ప్రతిపాదన జరిగింది. ఇలాగా ఎన్నో సమస్యల మీద ఆవిడ ఇచ్చినటువంటి ఎలక్షన్లో ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మరి నెరవేర్చడానికి ముందుండి ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అయినా గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఒకే నెలలో మరి ఇన్ని సమస్యల మీద అసెంబ్లీలో ప్రస్తావించి మరి ఎస్కోట మండలంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా సమస్యలు అన్నీ కూడా కొన్ని తీర్చినందుకు ఎస్కోట మండలం తరఫున మరి కోల లలిత కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.